పడ్డల వాళ్ళని ఏమంటలేరు వాళ్ళు ఏమంటలేరు. ఒకటే రోడ్డుకు ఉందని ఇట్లా ఇబ్బంది పెడుతురా ఏందో మాకు అర్థమవుతలేదు. నైట్ తెల్లదాకా వచ్చి గూల కొట్టేందని మా బాధ. సరే మీరేం చెప్పదలుచుకోరు? ఇది ఒకటే చెప్తున్నది వాడు, ఎందుకంటే గూల కొట్టినా మొత్తం గూల కొట్టి మనం తీసుకుని మొత్తం ల్యాండ్ మొత్తం గుంచుకోమని అందరి 378 మొత్తం వేడికైనా గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మైసమ్మ టెంపుల్ దాకా ఉంటుంది మొత్తం గుంచుకుంటే. ఈ మాట ఎవరు చెప్తారు మీరు? గవర్నమెంట్కి అయినా సరే, వచ్చిన వాళ్ళకైనా సరే, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకైనా సరే, మేము ఏడికి పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటారు మీరు? మాకు ఉంటుంది, మాకు కావాలి. మనం ఇబ్బంది పెడుతుంది అంతే. వాళ్ళకి అమ్ముకోలే, ఏదో పరిస్థితి బాగాలేక మా అమ్మనో మా నాయనో బాగాలేక పరిస్థితి బాగాలేక 200 గజాలు అమ్ముకున్నాం. కట్టుకున్న దాన్ని కూడా ఇబ్బంది, ఎందుకు కొండోళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ మామూలు ఇబ్బంది పెడతలేరు. కొండోళ్ళని కూడా ఇంటికి తోలిస్తారు. మళ్ళీ ఈ గుంజుకోవడం పింఛనే, ఒక ఆయన పింఛన్ వేస్తామని చెప్తారు. సుప్రీం పింఛన్ ఇప్పిస్తాం. రైతు బంధు అయితే పడుతుంది కదా? పడుతుంది, కొత్త పాస్బుక్ కూడా ఉంది.